శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము కలవై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, మనుషులతో కాకుండా మనకు సాతానుతోనే యుద్ధం సంభవించినప్పుడు ఇక మన సొంత ఆవేశము, బలము, ఉద్రేకాలు, అరుపులు ఎందుకు కూడా పనికిరావు అని గ్రహించుకోవాలి. అటువంటప్పుడు మనకు కావలసి వచ్చింది ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు. అందుకే అన్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనటువంటి కావు అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనం ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు, తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు సంపాదించుకోవాలి. అవును, పోరాడాలంటే రోషము, తెగింపు, క్షాత్రగుణము ఉండాల్సినటువంటి అవసరమై ఉంటుండగా అవన్నీ కూడా సంపాదించుకునే దానితో పాటు దేవుని యొక్క ధైర్యము, దేవుని ద్వారా పొందుకునే పరిశుద్ధాత్మ అభిషేకము, ఆత్మీయత, ఇవన్నీ కూడా మనం సంపాదించుకోవాలి. ఈ పరిశుద్ధ పోరాటానికి ఆయనే సహాయకుడిగా మనకు ఉండాలి. క్షాత్రగుణంతో పాటు ప్రార్థన జీవితం కూడా కావాలి, పరిశుద్ధమైనటువంటి జీవితం కావాలి. తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు, వాటిని ఎలా వాడుకోవాలి అన్నటువంటిది కూడా మనం తెలిసి ఉండాలి. ప్రియులారా, ఇవన్నీ కలిగి ధన్య విశ్వాసం కలిగినటువంటి వారమైన మనము సాతానుతో పోరాడగలిగే శక్తివంతులమైనటువంటి యుద్ధోపకారములు ధరించిన సైనికులుగా మారుతాం. ఎప్పుడైతే దేవుని ఆత్మీయ జీవితంలో మనం నింపబడతామో కంటకి కనబడినటువంటి ఆ శత్రువుతో పోరాడగలిగే ధైర్యం నీకు, నాకు, మనకును కూడా వస్తుంది. ఆ ధైర్యం రావాలంటే ఇదిగో ఈరోజు ఉపవాస కూడికలే కదా, తప్పనిసరిగా దేవుని చేత ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మ బలం పొందుకోవాలంటే శరీరంతో కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ మనసు పొందుకోవాలంటే ఇదే అనుకూలమైన సమయం. ఉపవాసం ద్వారా శరీరం నలిగిపోతుందేమో కానీ ఆత్మ మాత్రం బలపడుతుంది, సాతానుతో యుద్ధం చేయగలిగే శక్తిని పొందుకుంటుంది. అట్టి కృప మనకందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయన, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనటువంటి కావునైనా ఆత్మీయ సంబంధమైనటువంటివి. ఆత్మీయ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకోవాలంటే ఈ ఉపవాస కూడికలేందనే సాధ్యమని మేము నమ్ముచున్నాం. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ఆయా ప్రాంగణములలో ఉపవాసముతో ప్రభు మీ సన్నిధిలో తండ్రి మేలైనటువంటి ఆశీర్వాదములతో పాటు యుద్ధములకు కావలసిన ఆయుధములను కూడా, ప్రార్థన అన్నటువంటి ఆయుధం ధరించుకోవడానికి సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.